వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పులివెందులు వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా. అయితే ఎప్పుడూ లేని విధంగా ఆయన అయితే విఐపి పాసలు అయితే జారీ చేశారు. విఐపి పాసలు ఉన్నటువంటి వారిని మాత్రమే ఆయన్నైతే కలుసుకునే అవకాశం కల్పించారు. మొన్న జరిగినటువంటి జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, అందులో ఘోర పరాజయం ఎదురైన తర్వాత మొదటిసారి పులివెందులు వచ్చారు. ఆ యొక్క అపజయంతో ఆయనైతే చాలా దిగాలుగా కనిపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. ఇంకెంతకంటే ఘోర పరాజయం ఏముంటుంది అంటూ ఆయనైతే ఈ విధంగా విఐపి పాసలు అయితే జారీ చేయడం జరిగినట్లుగా అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి. ముఖ్యంగా కార్యకర్తలు అయితే షాక్ గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి కొంతమందితో అయితే వాళ్ళు వాగ్వేదానికి కూడా దిగారు. ముఖ్యంగా భద్రతా సిబ్బందితో జగన్మోహన్ రెడ్డినే కలవనివ్వరంటే. సిబ్బంది ఏం చేస్తారు, ఎవరికైతే పాసులు ఉన్నాయో వారిని మాత్రమే అనుమతించాలని వాళ్ళకి ఆదేశాలు వచ్చి ఉంటాయి. ఖచ్చితంగా అది వాళ్ళు అలాగ చేయాల్సిందే. కాబట్టి కార్యకర్తల్ని కలుసుకునే ఉద్దేశం ఆయనకి లేదు. పైగా మొన్న జరిగినటువంటి ఆ ఎన్నికల వల్లే ఎవరు కూడా ఓటు వేయలేదనే ఉద్దేశంతోనో లేకపోతే ఇంకొక ఉద్దేశంతోనో మొత్తానికైతే ఆయనైతే కార్యకర్తల మీద అలక. ఆ విధంగా విఐపి పాసులు జారీ చేస్తే కొద్ది మంది మాత్రమే ఆయన్ని కలుసుకున్నారనమాట. పైగా ఆయన తండ్రి వర్ధంతి హాజరయ్యారు కదా, అక్కడ పూర్తిగా ముభావంగానే ఉన్నారు ఆయన.